ఛానల్. సో నేను వచ్చేసి ఈరోజు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి యూట్యూబ్కి కానీ దేనికైనా అనేసి ఒక యాప్ గురించి చెప్పాలనుకున్నానండి. ఈ యాప్లో మనము చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ మనకి బేసిక్స్ తెలిస్తే చాలన్నమాట. చాలా కష్టంగా ఏముండదు, చాలా చాలా ఈజీ, ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా కష్టము, అంటే ఎడిట్ చేయడం చాలా కష్టం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ యాప్ ఒకటి ఉంటే చాలు, మనం చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట ఈ యాప్లో ఎడిటింగ్ చేయడము. సో ఆ యాప్ ఏంటంటే ఇన్షాట్ అండి. సో ఆ యాప్లో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఆ యాపే యూజ్ చేస్తున్నాను, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో యూట్యూబ్ చెప్పినంత ఈజీగా ఉండదు, చూస్తున్నంత ఈజీగా ఉండదు. చూడడం వేరు, చేయడం వేరు. సో నాకు అది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, దాని వెనక ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో, ఎంత కష్టం ఉంటుందో నాకైతే నేను స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైందనమాట. చాలా చాలా కష్టం అండి. అనుకుంటాం మనం వీడియోస్ చూస్తున్న, నేను కూడా మొన్నటి వరకు చేసేదాన్ని అయితే కాదు, రీసెంట్గానే స్టార్ట్ చేశాను. కానీ ఎడిటింగ్ ఒకటి ఈజీగా ఉంటుంది, నాకైతే చాలా ఈజీ అనిపించింది ఇన్షాట్ యాప్ యూస్ చేసి. మిగతా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవడం, ఇదంతా చాలా చాలా వర్క్ ఉంటుంది అసలు. సో ప్లీజ్ దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కానీ, లేదంటే లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ అన్నీ నా ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా. సో ప్లీజ్ అండి, ఏ యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది, మీ టైంని నేను వేస్ట్ చేయను. మీరు నా వీడియో చూస్తున్నందుకు ఖచ్చితంగా ఏదో ఒక యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది నా వీడియోస్లో. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను అది ఇన్షాట్ని ఎలా ఎడిట్ చేయాలో ఇన్షాట్లో అనేది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టానమాట, మీకు అది యాడ్ చేస్తాను, చూసేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇన్షాట్ అనేది అక్కడ ఉంది, చూస్తున్నారు కదా, అది ఓపెన్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ వీడియో, ఫోటో, కాలేజ్ అని ఉన్నాయి కదా, మనము వీడియోని ఎడిట్ చేసేది చూపిస్తున్నాను కాబట్టి నేను వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. సో అలా ఓపెన్ అవుతుందన్నమాట. మనం కింద ముందు ఏం వీడియోస్ లేకపోతే డైరెక్ట్ న్యూ మీదే ఉంటుంది, లేదంటే కింద అవన్నీ డ్రాఫ్ట్ వీడియోస్ చూపిస్తుంది అనమాట. నేను న్యూ వీడియోనే క్లిక్ చేశాను, మీకు చూపించాలి కాబట్టి. సో అది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఆప్షన్స్ క్యాన్వాస్ అని ఉంది చూసారా, అది 9:16 అంటే షార్ట్ వీడియోస్కి, 16:9 అంటే లాంగ్ వీడియోస్కి. నేను 16:9 రేషియో పెట్టాను అనమాట. ఇప్పుడు మీకు లాంగ్ వీడియో లాగా చేసి చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ రికార్డు, మ్యూజిక్, ఎఫెక్ట్స్ అని ఉంటుంది. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అది క్లిక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనము సబ్స్క్రైబ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఎమోజీస్, ఇలా చాలా స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ అవన్నీ వస్తున్నాయి. సో అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈజీగా ఉంటుంది, మనము సెర్చ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం ఓపిక్గా ఒక 2-3 వీడియోస్ ఎడిట్ చేసామంటే మనకు అంతా అర్థమైపోతుంది. సో చూస్తున్నారు కదా, అలా అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. మనము ఫ్రీ డౌన్లోడ్ ఉంటాయి, తర్వాత మనము మనీ పెట్టి పేజెస్ తీసుకునేవి కూడా ఉంటాయి. ఇంకా టెక్స్ట్ మీద మనం క్లిక్ చేసామంటే అక్కడ మనం ఏదన్నా మనము వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మిస్టేక్ అయినా, లేదంటే మనం ఏదైనా టెక్స్ట్ పెట్టాలనుకున్నా కూడా అక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి అక్కడ పెట్టాలన్నమాట. దాని సైజ్ని మనం అక్కడ క్లిక్ చేసుకొని ఇంటూ మార్క్ ఉంటే తీసేసేయచ్చు, లేదంటే డ్రాగ్ చేయడం కానీ తగ్గించడం కానీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాన్ని అది వీడియో లెంత్ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు కూడా పెట్టుకోవచ్చు. దాని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను, చూడండి కలర్స్ చేంజ్ అవుతాయి. మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. కింద ఉన్నాయి కదా బ్లాక్, వైట్, అట్లా క్యాప్షన్స్ లాగా, అది కూడా మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట అది. ఇంకా వచ్చేసి అవి చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా మనము లెఫ్ట్ సైడ్ నుంచి రావాలా, రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలా అనేది కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఒక డాట్ మూవ్ అవుతుంది కదా, దాన్ని యూస్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ మీకు వీడియోలో అయితే చూపించలేదు, నేను ఇక్కడ చూసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ బార్డర్కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు, షాడోకి చేంజ్ చేసుకోవచ్చు, గ్లో, లేబుల్, ఆపాసిటీ అన్నీ ఉన్నాయి కదా. సో అన్నీ యూస్ చేసి మనం టెక్స్ట్ని అట్రాక్టివ్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం పెట్టిన టెక్స్ట్ వీడియో మొత్తం రావాలంటే అక్కడ చూపిస్తున్నట్టుగా డ్రాగ్ చేసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా నేను డ్రాగ్ చేస్తున్నాను. అలా మనం వీడియో అంతా వరకు డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు నాకు పర్టికులర్గా ఇక్కడ నుంచి ఈ మినిట్ వరకే మనకు వీడియోలో లెటర్స్ రావాలి అంటే అక్కడ వరకే పెట్టుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి. సో ఫిల్టర్స్ అనేది మన వీడియో ఇంకా బ్రైట్గా కనిపించడమా, లేదా బ్లాక్ అండ్ వైట్లోనా, లేదంటే ఇంకా అవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా, డార్క్, యాంటీ క్యూ, కోకా, ఇలా చాలా ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. మన ఇష్టం, మనం యూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే యాజ్ యూజువల్గా నార్మల్ది పెట్టాలనుకుంటే ఒరిజినల్ అని ఉంటుంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాని బ్రైట్నెస్ని కానీ అన్నిటినీ మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అది చేంజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎఫెక్ట్స్. ఫిల్టర్స్లోనే మనకు ఎఫెక్ట్స్ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాను చూడండి. అంటే అప్ నుంచి రావాలా, డౌన్ నుంచి రావాలా, ఎలా రావాలి, స్లో జూమా, జంప్ జూమా, జూమ్ అవుటా, ఇలా చాలా ఉంటాయి. మనము ఏదైనా ఇవి ఓన్లీ యూట్యూబ్కనే కాదండి, ఏదైనా బర్త్డే వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మ్యారేజ్ డే వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వీడియోస్కి ఎడిట్ చేసుకోవడానికి పనికొస్తుంది. యూట్యూబ్కి అయితే ఇంకా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దీన్ని ప్రో తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి లేదు, ఎందుకంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మనం దీని మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మనం క్లిక్ అవుతామో లేదో మనకు తెలియదు కాబట్టి మనం రిస్క్ తీసుకోకూడదు అనమాట. ఈ ఉండే ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకొని మనము హ్యాపీగా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ పిఐపి అని ఉంది చూస్తున్నారు కదా, మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఒక వీడియో ఉంటుంది, దానిపైన ఇంకో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో పిఐపి అంటే అదే అనమాట. లేదంటే ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి, వీడియోనే కాదు ఫోటో కూడా. పైన ఇంకో ఫోటో రావాలన్నా, పైన వీడియో మీద ఇంకో ఫోటో రావాలన్నా, వీడియో మీద ఇంకో వీడియో రావాలన్నా మనము అది యూజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను, అది పైన అక్కడ డిస్ప్లే అయింది. వీడియో పెట్టాను యాక్చువల్గా నేను, చూస్తున్నారు కదా పైన ఇంకో వీడియో కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ కింద అది రన్ అవుతుంది, పైన అది రన్ అవుతుంది. మనము ఈ పిఐపిని సెలెక్ట్ చేసుకొని ఫోటో కానీ లేదంటే వీడియో కానీ పల్లా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అది యూజ్ చేసుకోవాలి. ఇంకా క్రాప్ చేయడం అంటే మన వీడియోని ఎంత నుంచి ఎంతవరకు అనేది క్రాప్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ అనేది మన ఇష్టం అనమాట. మనం వాయిస్ ఎక్కువ పెట్టుకోవాలన్నా, వీడియో స్పీడ్గా వెళ్ళాలన్నా, లేదంటే స్లోగా పెట్టాలన్నా అనేది మనం పెట్టుకోవాలి. ఇంకా స్ప్లిట్ అంటే మనకు ఒక్కోసారి వీడియో అవసరం లేనిది కూడా మనం రికార్డ్ చేసి ఉంటాం కదా, అది మనం ఎడిట్ చేసుకోవడం అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఎలా కలర్స్ చేంజ్ అవుతుందో మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనము బ్యాక్గ్రౌండ్ తీసేసేయచ్చు అనమాట. ఇంకా వాల్యూమ్ వచ్చేసి మనం ఫుల్ వాల్యూమ్ ఉందా లేదా అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా స్పీడు, మనము మ్యాక్సిమం వచ్చేసి 1 మామూలుగా బేసిక్గా ఉంటుంది అది, దానికి ప్రతి వీడియోకి. మనం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదు, నార్మల్గా 1లోనే ఉండించవచ్చు. రీప్లేస్ అంటే ఒక వీడియోని ఇంకో వీడియోని రీప్లేస్ చేయడము. డూప్లికేట్ అంటే సేమ్ అదే వీడియోని ఇంకొకటి కాపీ చేయడం అనమాట. ఇంకా ఈ ఫ్రీజ్ ఇవేమీ అంత అవసరం పడవండి మనకు వీడియో ఎడిటింగ్లో. ఇంకా మనం బ్యాక్ వచ్చేసామంటే డ్రాఫ్ట్లో వీడియో సేవ్ అయిపోతుంది. ఇంకా మనము ఫోటోని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటోని వచ్చేసి మనము ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ థంబ్నెయిల్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్లో బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మా బాబు ఫోటో పెట్టాను చూస్తున్నారు కదా, వెనకాల అవన్నీ పడుకోకుండా మనం కట్అవుట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇటుపక్క కట్అవుట్ మీద ఈ షేప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం సేవ్ కొట్టేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేసుకున్నామంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనము ఇందులోనే చేసేసుకోవచ్చు, నీట్గా ఎడిట్ చేసుకోవడము చాలా ఈజీగా ఉంటుంది. సో థంబ్నెయిల్ కూడా మనము ఇక్కడే తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు థంబ్నెయిల్ అయితే చూపించట్లేదు, ఇక్కడికే వీడియో చాలా లెంత్ అయిపోయింది అనేసి ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు థంబ్నెయిల్ కూడా ఇందులో ఎలా ఎడిట్ చేయాలో చూపించమంటే చూపిస్తాను, లేదా నేను యూస్ చేసే వేరే యాప్స్ చెప్పమన్నా చెప్తాను. కమెంట్ చేయండి. బాయ్.